ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ రోజు మేడారంలో ఉన్నాను. మేడారంలో చిలకలగట్టుకు అయితే ఈ రోజు వెళ్తున్నాము. చిలకలగట్టుకు వెళ్తుండగా గోడల మీద అయితే అన్ని సమ్మక్క సారక్కకు సంబంధించిన బొమ్మలు అయితే వేశారు. ఆ బొమ్మలన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు చిలకలగట్టుకు అయితే వచ్చాం. చుట్టూ పచ్చని చెట్లు, చాలా బాగుంది చిలకలగట్టు. ఇక్కడే ఈ చిలకలగట్టు మీదే సమ్మక్క కుంకుమ భరణిగా వెలిసింది. 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అయితే కొనసాగుతూ ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్కను ఇక్కడి నుంచి అయితే తీసుకొని వస్తారు. ఆ తల్లిని తీసుకొచ్చే రోజు ఆ తల్లి ఒక వ్యక్తి ఒంటి మీదకి అయితే వస్తుందంట. సమ్మక్కని కొండపై నుంచి తీసుకొచ్చేటప్పుడు మిలిటరీ వాళ్ళందరూ తుపాకులతో గాల్లో కాల్చుకుంటూ తల్లినైతే స్వాగతిస్తారు. ఈ చిలకలగట్టు మీద నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఈ నీరైతే ఎవరికీ తెలియకుండా అదృశ్యంగా అయితే కొండ మీద నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఆ కొండ మీద నుంచి వస్తున్న నీటికి కిందికి వచ్చినాక ఒక చిన్న పైప్ అయితే వేశారు. ఆ కొండ మీద నుంచి వస్తున్న వాటర్ తాగం ఎంత తీయగా ఉన్నాయంటే అసలు ఎప్పుడు తాగి కూడా ఉండం, అంత బాగున్నాయి వాటర్. ఇప్పుడు గుట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పసుపు కుంకుమలు చల్లుతూ అందరూ దేవతనైతే మొక్కుకుంటున్నారు. మేము కూడా పసుపు కుంకుమ చల్లుతూ ఆ సమ్మక్కనైతే కింది నుంచే మొక్కుకున్నాం. ఇప్పటి వరకు గుట్ట మీదకి వెళ్లే సాహసం ఎవరు కూడా చేయలేదు. ఆ గుట్ట మీదకి వెళ్ళాలని ప్రయత్నించినా కానీ వారికి దారి దొరకక మళ్ళీ వెనుకకైతే తిరిగి వస్తారంట. ఎవరు గుట్ట మీదకి ఎక్కాలనుకున్న వారిని దారి తప్పించి మళ్ళీ వెనుకకే తిరిగి వచ్చేలా చేస్తుందంట ఆ తల్లి. అంత మహిమగల తల్లులు సమ్మక్క సారక్క. కేవలం 2 ఏళ్లకు ఒక్కసారి, అది కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే ఆ గుట్ట మీదకి వెళ్లి తల్లిని దర్శించుకునే వీలైతే దొరుకుతుందంట. అది కూడా అందరికీ కాదు. పౌర్ణమి రోజు ఒక పండితుని ఒంటి మీదకైతే వస్తుందంట. ఆ పండితుడు మాత్రమే గుట్ట మీద ఉన్న సమ్మక్క సారక్క కుంకుమ భరణి దగ్గరికైతే వెళ్తాడంట. ఆ రోజు ఆ పండితుడు ఏమీ తినడు, అలాగే ఎవరితోని కూడా మాట్లాడాడంట. ఆ తల్లి అతని ఒంటి మీద నుంచి వెళ్లిపోయాక అతనికి ఏమీ గుర్తుండదు కూడానంట. అతను ఆ తల్లి దగ్గరికి వెళ్లి వచ్చిన దారి కూడా అతనికి గుర్తుండదు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత పౌర్ణమి వచ్చే వరకు అక్కడ ఉన్న ప్లేస్ అయితే ఎవరికి గుర్తుండదు. ఆ సమ్మక్క సారక్క మహిమ అంత గొప్పది. అతిపెద్ద జాతర గిరిజన జాతర మన సమ్మక్క జాతర మాత్రమే. ఈ జాతరను చూడడానికి కొన్ని కోట్ల మంది భక్తులైతే వస్తూ ఉంటారు. అసలు ఇసుక పోస్తే కూడా రాలనంత జనం ఉంటారు ఇక్కడ. అంతమంది జనంతో అసలు కన్నుల పండుగగా కనిపిస్తుంది మేడారం జాతర. చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు, అంత అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుంది మేడారం జాతర. 3 రోజులు లెక్కలేనంత జనంతో కొనసాగుతుంది జాతర. ఇంకా ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే తప్పకుండా నా వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. కొండగట్టు మీద నుంచి వస్తున్న నీటితో అయితే కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకొని అయితే వాటర్ అయితే తాగుతున్నాం. వాటర్ అయితే అమృతంలో ఉన్నాయి, చాలా బాగున్నాయి వాటర్. చాలా మంది ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు క్యాన్లలో అయితే వాటర్ పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ బోర్డు మీద అయితే ఒక పట్టిక రాసి పెట్టారు. కొండ మీదకి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని అయితే రాసి పెట్టారు. పైన క్రూర మృగాలు అయితే ఉంటాయంట. కొండ మీదకి వెళ్లే ప్రయత్నాలు అస్సలు చేయకూడదని అయితే రాసి పెట్టి ఉంది. అలాగే ఇవి త్రాగునీరు మాత్రమే, కేవలం వాటర్ తాగడానికి మాత్రం ఉపయోగించాలని కూడా రాసి పెట్టి ఉంది. ఇక్కడ చాలా మంది మాట వినకుండా స్నానాలు చేయడం, అలాగే బట్టలు పిండుకోవడం వంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్నానాలు చేయకూడదని రాసి పెట్టి ఉందని కొంతమందికి చెప్పినా కూడా వినకుండా అదే పని అయితే చేస్తూ ఉన్నారు. గుట్ట మీద నుంచి వస్తున్న పవిత్ర జలాన్ని వీళ్ళు వృధాగా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఇలా వీళ్ళు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటే అటు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ప్లీజ్ మీరు మాత్రం అక్కడికి వెళ్తే అస్సలు స్నానాలు అయితే చేయకండి. అలా అక్కడ స్నానాలు చేయడం వల్ల అంత మంచి ప్లేస్ ను మనం ఖరాబ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి కోతి ఎలా ఎగురుతుందో. ఒకేసారి చాలా కోతులు వచ్చాయి. ఇంకా నయం మేము లోపటైతే లేము. అసలే కోతులు అంటే చాలా భయం నాకు. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ అటువైపు అయితే వేసాము. కొబ్బరికాయ అటువైపు వేయగానే కోతులన్నీ వచ్చి కొబ్బరికాయలు అయితే తీసుకున్నాయి. అన్ని కోతులు ఒక్కడికి వచ్చి కొబ్బరికాయలను అయితే తింటున్నాయి. కోతులు కొబ్బరికాయలు తింటూ ఉంటే చూస్తూ అలాగే కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం. పచ్చని చెట్ల మధ్యలో ప్రశాంతమైన ప్లేస్. రోజు ఇంటి దగ్గర అవే రొటీన్ పనులు చేస్తూ ఒక్కసారి ఇలా ప్రశాంతంగా వచ్చినప్పుడు మైండ్ అయితే మస్తు ఫ్రీగా అనిపిస్తుంది.
అనిపిస్తుంది. ఇలాగే ఇక్కడే పచ్చని చెట్ల మధ్య అయితే ఉండిపోవాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మైండ్ ఫ్రీ చేసుకొని పచ్చని చెట్లను చూస్తూ ఎంతసేపు అయినా ఇక్కడ ఉండిపోవచ్చు. అసలు టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది ఇక్కడ. కాసేపు అక్కడ కూర్చొని ఇక ఇంటికి వెళ్దామని బయటికైతే వస్తున్నాం. అసలు ఇంత ప్రశాంతమైన ప్లేస్ నుండి అస్సలు రావాలనిపించట్లేదు. మా వాళ్ళనైతే ఇంటికి రమ్మని పిలిచినా కానీ అక్కడే కూర్చున్నారు ప్రశాంతంగా. ఇక్కడ నుంచి అయితే రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంతటితో చిలకలగట్టు వీడియో అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మేడారం సమ్మక్క సారక్క మ్యూజియం గురించి అయితే తెలుసుకుందాం. ఈ చిలకలగట్టు వీడియో అయితే పూర్తయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మనం అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు.